ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది నా రక్తము అన్న పాప పరిహారార్థ నిమిత్తం నా శరీరంలో నుంచి కారిన నా రక్తం ఇది. దీన్ని త్రాగునప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చేసిన పాపాలకు ఒక్క చుక్క కూడా మిగలకుండా, చెమట నీరు కూడా చనిపోయడం లేదని కాళ్ళు ఎరగొడదామని యూదుల ఆచార ప్రకారం ఇంకా చచ్చిపోతే వాళ్ళు కాళ్ళు ఎరగొట్టి బలంతాన పొడిచి చంపాలి. అదే ఆచార ప్రకారము ముగ్గురు శిలువలో వేలాడుతున్నారు. కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, మధ్యలో యేసయ్య. ఇద్దరు దొంగలు చనిపోలేదు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళకి ప్రాణాలు ఉండేసరికి వాళ్ళని ఇదిగో పెద్ద ఈత పట్టుకుని కాళ్ళు ఎరగొట్టారు. యేసయ్యను చూశారు, అప్పటికే ప్రాణము విడిచేశారు. భక్తాన్ని దగ్గరగా కేక వేసి పగలు 3 గంటలకి ప్రాణం విడిచితే బంట్రోపు వచ్చి పెద్ద బల్లెము తీసుకొచ్చి అంత దూరం నుండి చూసి ఇదిగో బల్లెముతో డొక్కలో ఏలేలా పొడిచి చూస్తే ఎక్కడ ఊపిరి లేకపోయేసరికి మెత్తని డొక్కలో ఇదిగో ఎగిరి పరిగెత్తుకుని వచ్చి ఆ డొక్కలో బల్లెము ఎగిరి పొడిస్తే, అంటే ఎగిరి పొడవడానికి మనుషులంటే అంత దూరం వేయలేదు. సిలువ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నారు. ఎగిరి బల్లెముతో పొడిచేసరికి ఉన్న నీరు రక్తం కూడా కారిపోయింది. ఏమి మిగలేదు, ఏమి మిగలదు. ఇంకా నువ్వు డొక్కలో పెట్టుకున్నానంటావుగా, నువ్వు అన్న మాట ఎన్ని సంవత్సరాలు డొక్కలో ఉంటుందంటావుగా. నీ మాట కోసం, నా మాట కోసం ఆయన డొక్కలో కూడా పొడి చేశారు. చనిపోయినా వదలేదు, డొక్కలో పొడిచారు. కానీ నీతిమంతుడు కనుక నీతిమంతుల ఎముకలలో ఒక్కటైనానో విరగొట్టబడదన్న ప్రవచనం నెరవేరింది. అక్కడ వాళ్ళ దొంగలు, వాళ్ళ ఎముకలు ఎరగొట్టబడి, యేసయ్య ఎముకలు ఒక్కటైనది ఎరగొట్టబడలేదు. యేసయ్య ఎముకలు సమాధిలో కుళ్ళిపోలేదు. యేసయ్య దేహం సమాధిలో కుళ్ళిపోలేదు. ఆయన కుళ్ళిపోయిన లాజరును లేపలేదు. ఆయన ఎందుకు కుళ్ళిపోతాడు? సహోదరి సహోదరుడా, నేను చేసిన అతిక్రమాలకు ఆయన డొక్కలో ఆఖరి రక్త బొట్టుకొని కాల్చేశాడు. ఆ రక్తమే నీ మధ్యకు రాబోతుంది, నీలోకి రాబోతుంది, నీతో ఉండబోతుంది, నీలో ఉండబోతుంది. నీ శరీరంలో ఉన్న రక్తానికి తొడిగి ఈ రక్తం వెళితే నీవు ఇంకా కొత్త చిగురు పుట్టి ఆత్మీయంగా వృత్తి పొందుతాం, శారీరకంగా వృత్తి పొందుతాం, ఆరోగ్యంలో వృత్తి పొందుతాం, ఆయుష్లో వృత్తి పొందుతాం. అన్ని విధాలుగా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రభువా, ఈ రక్తాన్ని ఆశీర్వదించి దీవించండి. ఇచ్చటకు మమ్మల్ని ఏర్పరచండి, తీసుకుంటానికి నింపడం ఏర్పరచండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
రక్తము రక్తము యేసుక్రీస్తు రక్తము మన చేతిలో ఉంది. పరిపూర్ణంగా హృదయ శుద్ధితో మొదట నీ పాపములు ఒప్పుకో. నేను నీతి మంతురాలుగా ఒక కొత్త అనుభూతిలోకి నడిపించుకో. పశువుని నిలబట్టకు దాకా తీసుకెళ్తా. నీళ్ళు తాగేది పశువు. ఇదిగో నీతి మార్గము కూడా మేము నడిపిస్తున్నావు. నడవలసిందే. నీ చేయి పట్టు దేవుడు నడిపించేలాగా దేవుని చేయి పట్టుకో. మనిషి చేయి కదులు పట్టుకోవాల్సిందిగా. వ్యభిచారం అనుకోవద్దు, జారస్తులను అనుకోవద్దు, ఇదిగో రఘురాలను అనుకోవద్దు, దొంగలు అనుకోవద్దు. దేవుడు నీకు కొత్త చిగురు పోతున్నాడు. ఆత్మీయ స్థితిలో మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుని రక్తం తీసుకున్నాం. పరలోక మందున మహిళిస్తాయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం. ఈ రక్తం ద్వారా గొప్ప మహిమను మేము పొందుకునే కృపను నాలో ఉన్న ప్రతి దోషము కడిగి వేయబడే కృపను మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం. నీవే మా పక్షాన్ని ఉండమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది నా కొరకు చెల్లించబడిన ప్రభు అయిన యేసు రక్తం. దేవానికే కృతజ్ఞతాస్తుతి, దేవానికే కృతజ్ఞతాస్తుతి, దేవానికే కృతజ్ఞతాస్తుతి. ఆయన రక్తాన్ని తీసుకుందాం.